ప్రజలేం కన్ఫ్యూజన్ లేరు, ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడైనా చెప్పినా కదా, అందరూ శాఖాహారులే రొయ్యలము లేడవా అనేది ఒక సామెత చాలా పర్ఫెక్ట్గా మొన్న అందరూ అన్ని పార్టీల్లో ఉన్నారు. ఎందుకు మరి 42% రిజర్వేషన్ ఎందుకు వస్తలేదు అనేది జనానికి కూడా ఇప్పుడు అందరు చర్చ చేసుకుంటారు. ఇలా తేలింది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు వచ్చి పార్టిసిపేట్ చేశారు. తేలింది ఏంటంటే వీళ్ళందరూ శాఖాహారులు, మాంసాహారులు, ఎవరు శాఖాహారులు ఎవరు లేరు. ఇలా ఎవరు చూసినా మంచిగా బకాసురులు ఉన్నారు ఇలా అనేది మాత్రం జనాలకు అర్థమైపోయింది. జనానికి ఏంటంటే జనము చాలా ఇబ్బంది పడుతున్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలనేది ఆకాంక్ష చాలా విపరీతంగా, ఇంకోటి విద్యాపరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, చాలా నష్టపోతున్నాం అనేది అందరికి ఎక్స్పోజ్ అయిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు 42% కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున ఒక డ్రామా క్రియేట్ చేసిండ్రో, దాని తర్వాత బీసీల లోపల కావచ్చు, నార్మల్ జనం లోపల కూడా అదొక ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. కానీ ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జీవోలు ఇచ్చినట్టు ఇస్తున్నారు, కానీ జీవోలతో ఏం కాదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. జీవోలు వస్తే అవి ఉట్టిగానే పోతాయి, కోర్టులలో ఉండేటివి కావు అని. సో ఇవన్నీ కావాలని వాళ్ళు తీసుకొచ్చేదో మేము చేసినట్టు ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్టుగా ముంగడ పెట్టింది. కానీ జనానికి తరవుగా ఎక్స్పోజ్ అయిపోయింది. ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎవరు కూడా బీసీ పక్షపాతులు కాదు కదా, బీసీలకు న్యాయం జరగాలనే బేసిక్ ఆలోచన లేదు. వీళ్ళందరూ దొంగలని మాత్రం ఎక్స్పోజ్ అయిపోయింది. ఉండదు, ఈ రాజకీయ పార్టీలతో ఉండదు, 100% ఉండదు. ఒకవేళ ఉండేటట్టుగా కనుక తయారు కావాలంటే బీసీలు చైతన్యవంతులై అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ జేబులలో కండువాలు పెట్టుకున్నారు. గుండెలనేమో వాళ్ళ నాయకుల బొమ్మలు, టీఆర్ఎస్లో కేసీఆర్ బొమ్మలు పెట్టుకున్నారు, బీజేపీలో నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో ఒక రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నారు, రాహుల్ గాంధీ బొమ్మ పెట్టుకున్నారు. ఆ బొమ్మలు పెట్టుకున్న సేమ్ అవుతుంది. కమ్యూనిస్ట్ వాళ్ళు నిన్నటిదాకా క్లాస్ అన్నోళ్ళు సరే ఇప్పుడు క్యాస్ట్ అంటారు, అది ఎంతవరకు పోతుందో తెలియదు. ఈ వేదికల మీద వచ్చి మాట్లాడుతున్నారు. కానీ సో ఈ రాజకీయ పార్టీలతోటి న్యాయం జరుగుతున్నది అయితే నాకైతే నమ్మకం లేదు. కాంగ్రెస్ అది ఇప్పటి నుంచి కాదు, 1931 తర్వాత అసలు క్యాస్ట్ సెన్సెస్ అనేటి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఈవెన్ కాకా కలేల్కర్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా డిఫరెంట్ కమిషన్స్ వచ్చి రిపోర్ట్స్ ఇచ్చినా కానీ, ఈవెన్ మండల్ కమిషన్ అప్పుడు కూడా రాహుల్ గాంధీ చాలా వ్యతిరేకంగా, రాజీవ్ గాంధీ చాలా వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడి మీరు అవి ఉపన్యాసాలు వింటే తెలుస్తాయి. సో వీళ్ళు ఏ పార్టీ కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈ పార్టీలతో ఏం కాదు, ప్రజా పోరాటాలతోటి ప్రజలు చైతన్యవంతులై కింద అమ్ముడు పోని తత్వాన్ని కనుక పెంచుకొని ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తే అప్పుడు ఇప్పుడు ఊర్లలో మనం అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు, పులే విగ్రహాలు పెడుతున్నారు. వాళ్ళ చైతన్యంతో వచ్చే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులను మీరు ఎందుకు ఇస్తలేరు ఇది అని చెప్పని అడిగే పరిస్థితి వస్తే అప్పుడు ఏమన్నా వీళ్ళు ఏమన్నా భయానికి చేస్తారు తప్ప, లేకపోతే అప్పటిదాకా వీళ్ళంతా ధోకా చేస్తుంటారు. అంటే కేంద్రం ఒక పక్క అక్కడనేమో ఆపేస్తున్నది వీళ్ళు ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో 9th షెడ్యూల్లో, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి తెలంగాణ మళ్ళీ దీక్షలో కూర్చుంటున్నారు, బంధులు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అదే మిస్టరీ ఇదంతా, వాడక దొబ్బే చేసాలన్నట్టు. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు పాలసీ అంటే ఒకటే ఉండాలి కదా. ఈ పొద్దుగాల ఒక మాట, రాత్రి ఒక మాట, ఎవడు మాట్లాడుతుంది అంతా? లంగలు మాట్లాడతారు, దొంగలు మాట్లాడుతుంది అంతా. దోపిడి దొంగలు లెక్కనే ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా. ఆడని ఒక మాట మాట్లాడినప్పుడు మరి కింద క్షేత్రస్థాయిలో నువ్వు బంధును వ్యతిరేకించాలి కదా. ఇప్పుడు వాళ్ళు అదే జెండాలు పట్టుకొని వచ్చి మళ్ళీ వాళ్ళే ముందట ఉంటారు, మేమే బీసీలకు ఉన్నాం, మేమే పక్షపాతులం, మా ప్రధానమంత్రి కూడా బీసీ అని చెప్పి మళ్ళీ వీళ్ళు అదొక డ్రామా ఇదంతా. సో వీళ్ళకు ఇవంతా మనసులో లేదు, వాళ్ళకి ఎవరికి ఈ రిజర్వేషన్స్ రావాలని చెప్పని లేదు. ఉత్తి డ్రామా కంపెనీ పొద్దుగాల మళ్ళీ అడుగుతారు కదా, మేము కూడా ఉన్నాం, మేము ఎందుకు లేం, మేము కూడా బీసీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామని మళ్ళీ బొమ్మలు పెట్టుకోడు, ఫ్లెక్సీలు కట్టుడు, అవన్నీ మా వాళ్ళు చూసి కిందోళ్ళు కూడా మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా అని వీళ్ళు చెప్పుకుంటారు. కానీ వంకాయలు బెండకాయలు కిందోనికి అసలు ఏం నష్టం జరుగుతున్నారు నాయన అంటే తెలియనే తెలియదు మన జనానికి. దాంతో ఏం లాభం జరుగుతుందో తెలియనే తెలియదు. అరే నాయన 42% రిజర్వేషన్ వస్తే దాదాపు 3000 మంది, ఇప్పుడు ఉన్నదానికన్నా ఒక 3000 మంది సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, మండల్ ప్రెసిడెంట్లు అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు. ఈ పోరాటం ఇక్కడికే కాదు, ఇంకా రేపు చట్టసభలలో కూడా ప్రాతినిధ్యం రావాల్సిందే. తర్వాత ఈవెన్ అసెంబ్లీ, పార్లమెంట్ దాకా కూడా పోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ దాకా ఈ ఫైట్ నడుస్తానే ఉంటుంది. ధర్నాకి నిరసనకు వచ్చిన బీసీలందరూ కూడా పెయిడ్ బ్యాచ్లు అందరూ సో రేవంత్ రెడ్డి పైసలు తీసుకొని వచ్చిన వాళ్ళు అని బూర నరసయ్య కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ధర్నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదంతా రేవంత్ రెడ్డి ఎన్నుకుంటే చేస్తున్న ధర్నా అని చెప్పి, సో సత్యంగా వచ్చారు ఇక్కడ బీసీ నాయకులందరూ కూడా డబ్బులు ఇస్తూ వచ్చారు అని చెప్పి బూర నరసయ్య కూడా ఇంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మాట్లాడుకున్నాడా పాపం. మరి ఆయన అంటే ఈ మధ్యలో రాజకీయ నాయకుల మెదడులు ముఖ్యమంత్రితో సహా అందరి మోకాళ్ళ కాడికి వెళ్ళి పాదాల కాడికి పోతున్నాయి అన్న కదా. పాపం ఆయన పరిస్థితి కూడా అట్నే ఉన్నదేమో. ఆయనను వ్యతిరేకిస్తున్నప్పుడు దేనికి వ్యతిరేకిస్తున్నారు అనే దాన్ని మాట్లాడాలి. ఇప్పుడు ఆ వ్యతిరేకించడం నాకు తెలియదు. ఒకవేళ వ్యతిరేకిస్తే నీ పార్టీ వైఖరింది నాయన, నువ్వు ఇటు వచ్చి మాట్లాడుతున్నావు అని. ఈయన ఎక్కడ మాట్లాడాలి? నువ్వు ఈ ధర్నాకు వస్తున్నావు అంటే 42% నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టుగానే కదా. సపోర్ట్ చేస్తున్నావు అన్నప్పుడు నీ పార్టీ పాలసీ ఏంటిది?
నీ పాలసీ నీ పార్టీ పాలసీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు నువ్వు ఎక్కడ కొట్లాడాలి? పోయి ఢిల్లీలో కొట్లాడాలి, నీ ప్రధానమంత్రి దగ్గర కొట్లాడాలి, లేకపోతే నీ కిషన్ రెడ్డి ఇంటికాడ కొట్లాడాలి. నీ బండి సంజయ్ బీసీ అయినా కానీ బీసీ ద్రోహి బండి సంజయ్ దగ్గర కన్నా పోయి ఆయన దగ్గర కన్నా పోయి మాట్లాడాలి. సో ఆయన వచ్చి ఎవరు పడతారు మాట్లాడిన ప్రతి ఒక్కడు అమ్ముడు పోయిందంటే మరి నువ్వెంత అమ్ముడు పోయి వచ్చినావు వీడికి? నువ్వు దేనికి నీ పార్టీ ఏదో నీ పార్టీ మరి నువ్వు ఏం లాభం పొందావని చెప్పి బూర నరసయ్య గౌడ్ ఇక్కడికి వచ్చిండు. నీకు నిజంగా ఉండేది ఉంటే నీ పార్టీ జెండా పక్కకు పడేసి వచ్చి మాట్లాడు. క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయి. అదంతా తప్పు అండి, బక్వాస్ ముచ్చట్లు ఈ పాలిటీషియన్స్ అంతా. ఇప్పుడు ఆ మాత్రం ఇక్కడికి వచ్చిన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదబ్బా, ఇది జస్ట్ బీసీలకు సంబంధించిన వాలంటరీగా వచ్చిండ్రు. వాళ్ళంతా జనాలు వాలంటరీగా వచ్చిండ్రు, వాలంటరీగా వాయిస్ వినిపిస్తున్నారు. అయితే వాలంటరీగా వాయిస్ వినిపించేటోళ్ళ చైతన్యాన్ని చూసి నువ్వు ఒక పార్టీలకు అంటగట్టే నాయకత్వం అంటేనే నీకు దృష్టి పట్టిన రాజకీయ నాయకత్వం అనేది అర్థమవుతుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ కూడా ఏ స్టాండ్ కూడా చెప్తలే, కానీ మనం చూసుకుంటే సో ధర్నాలో పాల్గొన్నారు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు. అలాగే జాగృతి కల్వకుంట్ల కవిత వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేసి సేమ్ చెప్తారు ఈ రెండు పార్టీలకు. పెద్ద బ్రోకర్ నా కొడుకులు అంటే ఇక ఉన్నది చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు 34% నుంచి 18% చేసి ధర్నాల కాడికి వచ్చి కూర్చొని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేదానికి ఆ 34 18కి తగ్గించినందుకు అసలు ఈ బీసీలంతా తీసుకుపోయి వీళ్ళని హుస్సేన్ సాగర్ లేయాలి, మురికి కుంపలు ఇక్కడ నేల మోర్లే పడాలి కొడుకులందరినీ. కానీ వాళ్ళే వచ్చి ఇవ్వాలి ఆమెనైతే వీళ్ళు మామూలు కాదు, వీళ్ళంతా ఆస్కార్ అవార్డులే. అసలు ఇన్ని రోజులు అంటే మాకు తగ్గట్టుగా అవార్డులు మాకు అంటే తగ్గట్టుగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, ఈ కుటుంబానికి ఇస్తే ఎంత మంచిది అనే స్థాయికి పోయినటువంటి డ్రామా యాక్టింగ్లు ప్లే చేస్తున్నారు వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళంతా. ఇక దాంట్లో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళు కొంతమంది. వీళ్ళకి ఏంటంటే ఆ బీసీల పేర్లు చెప్పుకొని తిరిగేటోళ్ళు అందరూ ఇప్పుడు బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు, వేదికల మీద ఆడిడబట్టి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఆడ మాట్లాడారు, వీడికి వచ్చి జనంలో తిరుగుతుంటారు. వాళ్ళకు నిజంగా నిజాయితీ ఉండేది ఉంటే వాళ్ళ నాయకత్వం దగ్గర మాట్లాడాలి. ఇలా వాళ్ళ బొమ్మలు పెట్టుకొని వస్తున్న బీసీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంటి దొంగలు నాయన, మీరు బీసీలని పేరు చెప్పుకొని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఏముండదు, అక్కడ బాంచంగిరి చేస్తారు, ఇక్కడికి వచ్చి తలవారు లిపినట్టు కథ పెడతారు. కానీ జనానికి అంతా అర్థమైపోయింది మీరు అందరూ దొంగలని చెప్పే సంగతి అర్థమైపోయింది. జాగుల శ్రీనివాస్ గౌడ్ మొన్న జరిగిన బంద్ ఏదైతే ఉందో చరిత్రలో నిలిచిపోయిందని చెప్తా ఉన్నాను. కరెక్టే, చరిత్రలో నిలిచిపోయింది వాస్తవంగానే అది. ఎందుకంటే అందరూ ఎక్స్పోజ్ అయిపోయారు. ఇప్పుడు గిన్నిస్ వాళ్ళు కూడా వస్తున్నట్టుగా రాసుకుందామని. ఎందుకంటే ఇప్పుడు అంటే అందరు ఉన్నారు కదా, ఇలా సంఘాల వాళ్ళు ఉన్నారు, పార్టీల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి అందరు ఉన్నాక బిల్లు పాస్ కావాలి కదా, మరి పాస్ అయితే లేదు అంటేనే నిజంగా చరిత్రలు నిలిచిపోయే బందే. ఇటువంటిది ఉండదు. ఎవడోడు ఆపోజిషన్ అయితే ఉంటాడు కదా, ఎవడు ఆపోజిషన్ లేకుండా అందరు వచ్చిండ్రు కానీ బిల్లు అయితే పాస్ కాదు అని అంటేనే అది నిజంగా చరిత్రలు నిలిచిపోయేదే వాస్తవంగా తను చెప్పేది వాస్తవంగా. ఈవెన్ సంఘాలలో కూడా కొన్ని ఏళ్ళకెళ్ళి 40-50 ఏళ్ళకెళ్ళి తిరిగేటువంటి వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. జనానికి ఇప్పుడు అర్థమైతే లేదు అంటే శత్రువుడు అనేది జనానికి మొన్నదాకా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైపోయింది. అందరు దొంగలు అనేది అర్థమైపోయింది. చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మన వాటా ఏంటి, మన హక్కు ఏంటిది, మన జనాభా ఎంతున్నాం, ఈ దేశ సంపదలో మన కాంట్రిబ్యూషన్ ఏంటిది. ఇలా క్రియేటివ్ అండ్ బ్రిలియన్ కమ్యూనిటీస్ ఏదైతే నిజంగా కూడా వెన్నుపూస లెక్క ఉన్నటువంటి ఇప్పుడు శ్రమ చేసేటువంటి ఈవెన్ ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్నటువంటి అన్ని వృత్తులు బీసీల చేతుల్లోనే ఉన్నాయి. వీళ్ళంతా పని చేసుకొని బతికినోళ్ళు, కూర్చొని తినే జాతులు కావు ఇవన్నీ. సో వీళ్ళందరికీ అలా ఉపాధులు పోయినాయి కాబట్టి అందరు కూర్చొని చైతన్యవంతులు అయ్యి మన హక్కులు కాపాడేటందుకు ప్రశ్న తత్వాన్ని పెంచుకొని మీ ఓటు చైతన్యం తీసుకొచ్చుకొని పైసలకు ఓట్లు అమ్మకుండా నిజాయితీ పరులకు నిస్వార్థంగా ఉండేటువంటి నాయకత్వానికి మీరు బలపరిస్తే ఏమన్నా వాళ్ళ బతుకులు బాగుపడతాయి, తెలంగాణ బతుకులు, భారతదేశ బతుకులు బాగుపడతాయని చెప్పదలుచుకుంటారు.